హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ saisha.com. ఎప్పటిలాగానే ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చేసారు. నన్నైతే ఒక సిస్టర్ కామెంట్ అయితే చేశారండి, నార్మల్ డెలివరీ అనేది నొప్పి లేకుండా అవుతుందా సిస్టర్ అని. సో ఈరోజు మనం ఈ టాపిక్ గురించి అయితే డిస్కస్ అయితే చేసుకుందాం. అంతకంటే ముందుగా ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు అయితే మర్చిపోవద్దు. సో నార్మల్ డెలివరీ అనేది నొప్పి లేకుండా అవ్వటం అనేది సాధ్యమేనా అంటే సాధ్యమేనండి, సాధ్యమే. కానీ అస్సలు నొప్పులు పడకుండా అయితే ఈ నార్మల్ డెలివరీ కూడా అవ్వదు. కాకపోతే కొంచెం తక్కువ నొప్పులతో అయితే ఈ నార్మల్ డెలివరీ అనేది మనం చేయొచ్చు అనమాట. అది ఎలాగా అంటే మనకి ఎపిడ్యూరల్ అని ఒక ఇంజెక్షన్ అయితే ఉంటుంది. సో మనకి పెయిన్స్ అనేది వచ్చి మనం హాస్పిటల్కి వెళ్ళాక మనకి కొంచెం సేపు ఆ పెయిన్స్ అనేది భరించాలి. ఫస్ట్లో కొంచెం లైట్గానే అయితే పెయిన్స్ అనేది వస్తాయి, మరీ విపరీతంగా అయితే రావు. సో అలా లైట్గా వచ్చినప్పుడు మనకి సర్విక్స్ అనేది ఓపెన్ అయితే అవుతూ ఉంటుంది కదా. సర్విక్స్ అనేది 10 సెంటీమీటర్స్ ఓపెన్ అయితేనే మనకి బేబీ అనేది బయటకు అయితే వస్తుందన్నమాట. సో మనకి 4 సెంటీమీటర్స్ ఓపెన్ అయ్యే వరకు అయితే చూస్తారు. అక్కడ నుంచి మనకి ఎక్కువగా పెయిన్స్ అయితే వస్తాయి. ఆ సమయంలో వీళ్ళు ఈ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ అనేది అయితే చేస్తారు. ఈ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ అనేది మనకి ఎక్కడ చేస్తారు అంటే మనకి సి సెక్షన్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ ఎలా చేస్తారో సో సేమ్ దీనికి కూడా మనకి బ్యాక్ సైడ్ అయితే ఈ ఇంజెక్షన్ అనేది చేస్తారనమాట. సో అక్కడి నుంచి మనకి నొప్పులు అనేది వచ్చినా కూడా మనకి అంతగా అనిపించదు అనమాట. మనకి నొప్పులు అనేవి తెలియవు. కాకపోతే డెలివరీ అనేది అయిపోతుంది, బేబీ అనేది బయటకైతే వస్తుంది. కాకపోతే దీంట్లో మనం చెప్పుకోవడానికి మైనస్ పాయింట్స్ ఏమి ఉన్నాయి అంటే మనకి 4 సెంటీమీటర్స్ ఓపెన్ అయిన తర్వాత పెయిన్స్ అనేవి అధికంగా వచ్చి 10 సెంటీమీటర్స్ ఓపెన్ అయితే అవుతుంది. ఆ సమయంలో మనం బాగా పుష్ అయితే చేయాలన్నమాట. అలా పుష్ చేసినప్పుడే మనకి బేబీ అనేది బయటకైతే వస్తుంది. సో మనం ఆ టైంలో నొప్పులకి తట్టుకోలేక బాగా పుష్ చేస్తే, బలవంతం పెట్టి పుష్ చేస్తేనే బేబీ అయితే బయటకు వస్తుంది. ఈ ఇంజెక్షన్ అనేది చేస్తే మనకు శరీరం అనేది కొంచెం ముద్దుబారినట్లు అలా అయితే అనిపిస్తుందండి. నొప్పులు అనేవి తెలియవు, బేబీ అనేది బయటికి వస్తుందా అన్న ఫీలింగ్ కూడా మనకైతే అనిపించదు. సో అదొక మైనస్ పాయింట్. అలాగే మనకి కొంచెం ఆఫ్టర్ డెలివరీ తర్వాత వెన్నుకి చేస్తారు కాబట్టి బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలాగే యూరిన్ అంటే డెలివరీ తర్వాత యూరిన్ కంట్రోల్ అయితే మనకైతే ఉండదన్నమాట. అంటే యూరిన్ పాస్ చేసేటప్పుడు యూరిన్ వస్తున్నట్లు యూరిన్ మనం ఆపుకోగల శక్తి అయితే కొన్ని రోజులైతే ఉండదు. ఇదైతే మైనస్ పాయింట్స్. కానీ కొంచెం నొప్పులు అనేది భరించలేని వాళ్ళు, నార్మల్ డెలివరీ చేయాలి మేము నొప్పులు అంతగా భరించలేము అన్నవాళ్ళు ఈ ఇంజెక్షన్ అయితే తీసుకొని కొంచెం నొప్పులు అనేది తగ్గించుకొని నార్మల్ డెలివరీ అయితే చేయొచ్చు అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ నార్మల్ డెలివరీ నొప్పి లేకుండా అవ్వచ్చు అనే దాని మీద నేనైతే చేశాను. ఎవరికైనా నా టాపిక్ అనేది నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఆ వీడియో చేయడానికి ట్రై అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.